మూడో పాయింట్ చూద్దాం. Let's see the third నీతి, point. న్యాయము, సత్యము, ప్రేమ కలిగి ఉండటం. Righteousness, justice, mercy, love and truth. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు అని అనుకున్న తర్వాత సెకండ్ ప్రయారిటీలో నీ నోరు జాగ్రత్త పెట్టుకుంటే నీ హృదయంని కూడా నువ్వు ఎలా జాగ్రత్త పెట్టుకోగలుగుతావు అన్నది నేను చూపించాను. I told you, when God is your first priority, the second thing is how to safeguard the words of your mouth. Thereby you can safeguard your heart also. మూడోది చాలా చాలా విలువైనది నేను చెప్తాను. నేను అన్నాను కదా, మీకు ఇది కూడా మీకు నేర్పిస్తా అని చెప్పాను నిన్న. I told you the third one is something which is very important, and I told you I will teach you about this also. మనమందరము వాక్యం జరిగించాలని నేర్చుకుంటూ ఉంటున్నారు We have been constantly learning that we have to apply the word of God in our lives. కదా, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే. Whether it's positive or negative. చాలా మంది నన్నే అంటున్నారు అన్నప్పుడు కూడా దానికి కూడా వాక్యం జరిగిస్తున్నారు వాళ్ళు. Now when many people say they are telling about me, they're targeting me, that means they also are telling what is mentioned in the word. ఎవరికైనా తెలుసా వాక్యం? Does anybody know where it is mentioned about them? నా గురించి అంటున్నారు అన్నది కూడా వాక్యం ఉంది. There is a reference, there are references which says when people say they spoke about me only, that దేవుడు వాక్యాన్ని జరిగించడం కన్నా దేవునికి విరోధమైన వాక్యాన్ని జరిగిస్తూ ఉంటున్నారు. Instead of performing the word of God in their lives, they do contrary things which God tells them. చూడండి, Matthew 21 verse 45-46. Matthew 21 verses 45 and 46. మత్తయి సువార్త 21వ అధ్యాయము 45-46 వచనములు. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములు విని తమ్మును గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకొని సమయం చూచుచుండిరు గాని జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరు గనుక వారికి భయపడిరి. అంతవరకే. ఇక్కడ ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయన ఉపమానంగా చెప్తున్నా దేని గురించి చెప్తుందా? మన గురించే చెప్తున్నారు. When the chief priests and the Pharisees heard these parables, they perceived that he was speaking of them. నా గురించే అని వాళ్ళు గ్రహించారంట అక్కడ. They were perceiving that the Lord was speaking about them. అంటే వాళ్ళు గ్రహించిన దాంట్లో నీతి లేదు, న్యాయం లేదు, సత్యం లేదు, ప్రేమ లేదు. There is no righteousness, there is no justice, there is no love, there is no truth in what they were speaking. మనుష్య కుమారుడు మాట్లాడిన ప్రతి మాటలో నీతి, న్యాయము, ప్రేమ, సత్యము ఉంది. When the Son of Man was speaking, in fact, when the Lord was speaking, there's always righteousness, mercy, justice, love and truth. ఆ ఉపమానంలో ఇంత మంచి రెవల్యూషన్ ఉంటే దాన్ని పక్కన పెట్టి నన్నే అన్నారు అని మాట్లాడుతుంటారు. Instead of finding out the wonderful meaning behind the parables, they were perceiving that Jesus was speaking about them. కదా, ఈ విధంగా అనుకున్న వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు? ఆయనను పట్టుకునే సమయము చూచుచుండిరి. In fact, what was their main target? They wanted to seek hands on Jesus so that they will catch him. మాటలతో పట్టుకోవాలని చూస్తున్నారు. They wanted to catch hold of Jesus when he was వాక్యంతో speaking. పట్టుకోవాలని చూస్తున్నారు. They wanted to catch Jesus by the words he spoke. ప్రవర్తనతో పట్టుకోవాలని చూస్తున్నారు. Why? With his behavior. ఏదో విధంగా అతని నోటు నుండే దూషణ మాటలు తీసుకొచ్చి పట్టుకోవాలని చూస్తున్నారు. They wanted to catch hold of Jesus by the words that he spoke. కానీ ఆయన ప్రవక్త అని ఎంచిరు కనుక వారికి భయపడిరి. They feared the multitudes because they knew that Jesus was a prophet. కదా, నువ్వు భయపడిన దానికి ఎవరు నిన్ను మెచ్చుకోవట్లేదు. Nobody is afraid that you are having fear. నన్నే అన్నారు అన్న ఉద్దేశం పెట్టుకుని వాళ్ళని పట్టుకోవాలని, వాళ్ళని దూషించాలని, వాళ్ళకి శిలువ మరణం ఇవ్వాలన్న ఉద్దేశం ఉంది. చూసావు కదా, అక్కడ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. The places where they failed is because they said he was speaking about them, and in return they wanted to catch hold of Jesus in a wrong way. మీకు ఈ సంవత్సరము తీర్పు గాని అంటే ఏదైనా ఒక మాట మీ దగ్గరకు వచ్చినా, ఒక కంప్లైంట్ మీ దగ్గరకు వచ్చినా దాన్ని ఎలా డీల్ చేయాలనేది నేర్పిస్తాను నేను. When there is a complaint or when there is something a murmuring, I will teach you about how to handle the situation. ఏ సిచ్యుయేషన్ అయినా, whatever be the situation, నీకు వచ్చిన సిచ్యుయేషన్ కూడా నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి. even when the situation that you face, I will teach you how to handle. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి నువ్వు ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నప్పుడే నువ్వు దేవుడి మీద నమ్మకం కలిగి ఉంటావు.
When you keep God as a first priority, you will be faithful towards Him. నువ్వు నమ్మకం కలిగి ఉంటావు కాబట్టి నువ్వు నోరుని తప్పక జాగ్రత్త పెట్టుకుంటావు. And since you are faithful, you will definitely guard the words of your mouth. అంటే నీ దగ్గర ఏముంది? Therefore, what is there in you? నీతి, న్యాయము, సత్యము, ప్రేమ ఉంది. That means righteousness, justice, love, and truth is there in you. ఎందుకంటే నువ్వు వాక్యం వింటున్నావు కాబట్టి. The reason is because you are hearing the word. నువ్వు డిసిషన్ తీసుకుని దాని మీద నిలబడి ఉండటానికి నిర్ణయం తీసుకున్నావు కాబట్టి. You took the decision and you wanted to abide in that. అప్పుడు ఏం జరుగుతుంది? Now, what will happen then? నెంబర్ 1, నీ ఆలోచన విధానం మారుతుంది. The first point is the way of your thinking will change. ఇదే ఫస్ట్ స్టెప్. This is the first step. ఈ 3వ వచనంలో ఏంటంటే నీ జీవితంలో ఒక స్టెప్ అన్నది మొదలవుతుంది. The third step is there will be a change in you. అంటే నీ ఆలోచన విధానం మారుతుంది. That means there will be transformation in the way నన్నే you think. అన్నారు అనే ఆలోచన ఉండదు. You will stop saying that they spoke about me. వాక్యం ఇలా వచ్చింది అంటే నేను ఇంకా పరీక్షించుకుంటాను. If the word has come to me like this, I will still examine అంటే నీ myself. ఆలోచన విధానం మారింది. Means your way of thinking has changed. అంగీకరించే విధానం మారుతుంది. Your way of acceptance will be changed. వాక్యం వచ్చిందంటే అంతవరకే. When the word comes, yes, you will take it నేను seriously. ఉన్నా లేకపోయినా వాక్యం వచ్చింది, నేను అంగీకరిస్తాను. Whether I am there or not, the word has come, I will receive it. మాట్లాడే విధానం మారుతుంది. Your way of speaking will change. వాళ్ళు అన్నారంటే ఉందేమో, If they have said means perhaps there must be something. అలా తీసుకుంటాను. That's how I will take. అక్కడ నాకు మంచి జరుగుతుంది. And only good things will happen to me. అంటే నువ్వు వాక్యం వినే విధానం కూడా మారిపోతుంది. That means the way you hear the sermon also will change. ఆలోచన విధానం మారిపోతుంది. The way of thinking will change. అంగీకరించే విధానం The మారిపోతుంది. way of accepting things will change. మాట్లాడే విధానం And the మారిపోతుంది. way you speak also will change. వాక్యం వినే విధానమే మారిపోతుంది. The way you perceive the word of God also బా, will change. ఎంత మంచి లైఫ్ అండి అది. See how wonderful that life would be. చాలా బాగుంటుంది. And it will be very అంటే good నీ ఆలోచన బాగుంటుంది, because your way of thinking నీ will change. ఉద్దేశం బాగుంటుంది, Because your way of thinking నీ will be good, హృదయం your intention will be good. ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుంది. Your heart will be having absolute peace. కడుపు నిండా తిని మంచి నిద్రపోతావు. You will eat well and you will have a very good ఏ sleep. ఏ తప్పు చేయలేని జీవితం జీవిస్తున్నానన్న ఒక కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది. You will have very good confidence that you're leading a life with full of uprightness and ఇది blamelessness. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. And this is the first step. నువ్వు తీసుకునే నిర్ణయం ఇది. This is the decision that you have taken. ఎందుకంటే నీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరు అన్నది ప్రతిరోజు నీకు అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది Because your analysis have already started as to who's your first priority. కదా. అప్పుడు నీకు నమ్మకం కలుగుతుంది. Then you will get a confidence. నువ్వు చెడుతనాన్ని విసర్జిస్తావు. నువ్వు You will start departing from evil ఎందుకంటే దేవుని యందు భయభక్తులని నువ్వు వృధా చేయట్లా. because you are not casting off fear of the Lord from your life. అంటే దానికి అర్థము నీ నోరు జాగ్రత్త That పెట్టుకుంటున్నావు. means you are safeguarding the words of your mouth. అంటే నీ ఆలోచన విధానం మారిపోతుంది. That means your way of thinking నువ్వు does change. అంగీకరించే విధానం Your మారిపోతుంది. way of acceptance also will change. మాట్లాడే విధానం The మారిపోతుంది. way you speak will change. వాక్యం వినే విధానమే మారిపోతుంది. In fact, the way you perceive the word of God also will change. ఇది మారిందంటే నీ డైలీ లైఫ్ చాలా మార్పు వచ్చేస్తుంది. Therefore, your daily life also will undergo a great change. ఇది ఫస్ట్ స్టెప్ నాన్న. And this is your first step. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటని చూద్దాం. Let's see what's the second step. నీ ముందుకి ఏదైనా ఒక సిచ్యుయేషన్ వచ్చింది. Let's say you are facing a situation. అది ఎవరైనా ఉండని, Let it be anybody. ఎటువంటి సిచ్యుయేషన్ అయినా రాని, Let it be any person అది related or పిల్లలైనా thing ఉండొచ్చు, related. భార్య అయినా ఉండొచ్చు, భర్త అయినా ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు, లేకపోతే నీ పిల్లల స్టడీస్ గురించి అయినా ఉండొచ్చు, లేకపోతే నీ బిజినెస్ గురించి అయినా ఉండొచ్చు. ఏదో ఒక సిచ్యుయేషన్ నీ కంటి ముందుకు వచ్చేసింది. It can be your work related, your husband or your wife or your children or your neighbors or relations. It can be anything related. You're facing a challenge all అది of a నువ్వు sudden. ఏదైనా సరే ఒక చెప్పుడు మాటలు వింటున్నా ఉన్నా అది కూడా ఒక సిచ్యుయేషన్ అని అడిగితే, If you give ear to gossip, even that is a situation. ఒకవేళ ఎవరైనా నీ ముందే కూర్చుని తీర్పు తీర్చేస్తున్నారు అనుకుందాం. Let's say if somebody passing a quick judgment నాకు on you, తెలుసు నన్ను చూసే కళ్ళు తిప్పారు, and you will say, for sure you turned your eyes after seeing me. నన్ను చూసారు చూడనట్టు వెళ్ళిపోయారు. They saw me, but then they ignored me. సరే, నన్ను పట్టించుకోలేదు. Okay, they ignored me. సరే, వాళ్ళ ఇష్టం, అంతవరకు నాకెందుకు. Okay, it's their wish. Why should I be affected? అంటే ఇదంతా తీర్పేనండి. All these are classified as judgments. అదే నీ ఆలోచన విధానం మారిపోయింది అనుకో, But on the other hand, if your way of thinking changes, ఓకే పాపం వాళ్ళు చూడలేదు అనుకుంటలే, you will say, oh, perhaps they didn't see. కానీ వాళ్ళు చూసి చూడనట్టే వెళ్తారు.
But actually, that wouldn't be the case. They will intentionally ignore you ఎందుకంటే నీ ఆలోచన విధానం మారింది కాబట్టి. because your way of thinking has changed. ఎంత కంఫర్ట్ గా ఉంటో తెలుసా? You know how comfortable the life would be when you start వాళ్ళు thinking నిజంగా about. చూడకుండానే వెళ్ళారనుకో, నువ్వు వాళ్ళు చూసి చూడనట్టు వెళ్ళారనేది పెట్టుకున్నావంటే నీకు ఒక 3 రోజులు నిద్ర ఉండదు. Let's say they intentionally ignored you, and you know about it means you will be hurt and you will not have sleep. You will have అదే sleepless nights న్యూస్ తిరుగుతూ ఉంటది because the same news will keep running and running in your mind. కదా. ఇప్పుడు చూడండి 2 Chronicles 19:10. 2 Chronicles 19:10. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 10వ వచనము. నరహత్యను గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, కట్టడలను గూర్చియు, న్యాయ విధులను గూర్చియు, ఆయా పట్టణములలో నీవు నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతనే గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదకిని మీ సహోదరు మీదకిని కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరు అలాగు చేసిన ఎడల అపరాధులు కాకయుందురు. ఇది నీ ఫస్ట్ స్టెప్. ఇది This is your first step which you ought to do. 2 కానీ అందరూ ఏం Chronicles చేస్తారు? 19:10. రియాక్ట్ అయిపోతారు. But mostly people tend to react. రియాక్ట్ అయిపోయి మాట్లాడుతూ ఉంటారు. They become impulsive and they want to react, వెంటనే తీర్పు తీర్చేస్తారు. and they are very quick in passing a judgment. కానీ ఇక్కడ ఏమవుతుంది? పాజ్ చేయడం జరుగుతుంది. But what happened here? You need to pause for a moment. వాళ్ళ గురించి చేయట్లేదు, నీ గురించి You're చేసుకుంటున్నారు. not pausing for their sake, you're doing it for your welfare. అంటే ఇక్కడ దేని గురించి అయినా ఉండనియండి, Let it be anything related. నీ సహోదరులు తెచ్చు, అది మాట అయినాను, కంటి చూపుతో చూసిందైనాను, ఏదైనా సరే నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు Let it be any case. It can be an offense, it can be a gossip, it can be any trespass or any ఫస్ట్ sin. నిన్ను నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి. You have to safeguard yourself వాళ్ళు first. విన్నారా లేదా అని పక్కన పెట్టే. It doesn't matter if they have heard or not. ఈ సంవత్సరం నువ్వు చేయవలసిన పని ఇది. This is what you ought to do. ఏదైనా ఉండనియండి. Let it be anything. కాబట్టి దాన్ని పాజ్ చేసి ఉంచండి. మీరు You need to pause it. మీ మీదకి మీ సహోదరుల మీదకి దేవుని కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయాలి. మీరు అలాగు చేసిన ఎడల అపరాధులు కాకయుందురు. You should actually warn them lest they trespass against the Lord and wrath come upon you and your brethren. Do this and you will not be guilty. అంటే ప్రతిదీ పరిశీలించడం ఎంత మంచిదో చూడండి. Therefore, to examine and test, it's a very important thing. వచ్చిన వెంటనే తీసుకోవద్దు. Don't immediately receive any words coming to you. అంతే. ఎందుకంటే మన కంటికి ఒకళ్ళు నచ్చనప్పుడు అన్ని రాంగ్ గానే కనబడతాయి మనకి. Because when you don't like a person, you would always want to believe in something spoken అదే against the ఒకళ్ళు person. నచ్చారనుకోండి, వాళ్ళు చెడు చేసినా కూడా మనం ఏముందిలే అని తీసుకుంటాం మనం. But on the other hand, you like someone, somebody brings a matter about him, you will not like to believe. కానీ అట్లాగే తీసుకోవద్దు మీరు. But that's not what God wants you to నీకు do. ఆలోచన వచ్చినా కూడా, Even if you get a negative నీ thought, కంటి ముందు చూసింది ఆలోచన వచ్చినా కూడా పాజ్ చేసుకో. even if what you see, don't have to believe. Pause for a moment. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. Because you do not know. కాబట్టి నీ దగ్గరకు ఆ మాటలు తీసుకొచ్చినప్పుడు వారిని కాపాడుకోవడానికి చూడాలి, నిన్ను కాపాడుకోవడానికి చూడాలి. Because when this matter comes to you, you need to safeguard them and you need to safeguard yourself. కదా. ఇది దేవుడు నేర్పిస్తుంది. This is what the Lord teaches నువ్వు us. ఒక్కసారి ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటే నీ ఫస్ట్ ప్రయారిటీ దేవుడే. If you are pausing and pondering and taking a pause, that means God is your first priority. ఎందుకంటే మీరు చూడలేదు కాబట్టి, Because you actually did not see. మీరు వినలేదు కాబట్టి. Because you did not hear. ఎవరో చెప్పింది విన్నారు You heard someone saying. కదా. అది వినేటప్పుడు 2-3 మాటలు కూడా మారిపోవచ్చేమో. And when you're hearing, it becomes like Chinese whispers. కాబట్టి దాని వల్ల నీకు ఉపయోగమా? Therefore, do you think it's going to be profitable to you? దాని వల్ల మీకు ఏదైనా ఉపయోగమా? Is it going to be anything worth for you? అది మీకు ఏంటి అక్కర్లేని ఆర్గ్యుమెంట్ కి వెళ్తుందా? Is it going to any baseless arguments? అక్కడ వాళ్ళందరూ బానే ఉంటారు, They all will be killed there. ఇక్కడ కొట్టేసుకుంటూ ఉంటారు. But here, they'll keep fighting. ఆర్గ్యుమెంట్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు. The people whom you're talking will be fine, వాదించేసుకుంటూ but you will be వెళ్తారు. fighting within yourself and content to వాళ్ళు yourself. బాగానే ఉంటారు, But actually, the people whom you're కానీ discussing, నీ they'll be ఇంట్లో fine. సమాధానం పోతుంది You will lose the peace in your house. కదా. వాళ్ళని రెబ్యూక్ చేయడం పక్కన పెడితే మీరు అపరాధంలోకి వెళ్ళిపోతారు. Instead of rebuking them, you land yourself into trespasses. 9th verse చూడండి. Verse 9, 9వ వచనం.
వారికి ఈలాగున ఆజ్ఞాపించెను, ఉమ్, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారై ఉమ్. నమ్మకముతోను యథార్థ మనసుతోను మీరు ప్రవర్తింపవలెను. ఇదండి, నువ్వు ఫస్ట్ ప్రయారిటీ దేవుని పెట్టుకున్నప్పుడు నీ నోరు జాగ్రత్త పెడతావు కాబట్టి యథార్థ మనస్సుతో నమ్మకంతో మీరు ప్రవర్తిస్తున్నారు అని అర్థం అక్కడ. You shall act in the fear of the Lord faithfully and with a loyal heart. నీ ఫస్ట్ ప్రయారిటీ దేవుడు అన్నప్పుడు నువ్వేం ఆలోచిస్తావు అక్కడ? If God is your first priority, what will you think? భయభక్తులు కలిగి ఉండాలి, ఎందుకంటే నువ్వు వృధా చేయట్లేదు కదా, You will act in the fear of the Lord. దేవుడు Because it's వాక్యాన్ని not going వృధా in vain. చేయట్లేదు కదా. You're not letting go of the word of God in vain. ఏం చేయాలి నువ్వు? What you need to do. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు అన్నప్పుడు ఫస్ట్ భయపడు. అమ్మో, If God has been your first priority, you will immediately have the fear and the reverence of the Lord. ఈ సిచ్యుయేషన్ నా దగ్గరకు వచ్చింది Oh, this situation has come to me. కాబట్టి ఫస్ట్ భయభక్తులు కలిగి ఉండాలి, First, I need to have the fear of the Lord. తర్వాత నమ్మకం కలిగి ఉండాలి. And then I need to be faithful. వాళ్ళని అడగొచ్చు They can ask them. కదా, వాళ్ళని అడగొచ్చు, నువ్వు చూసావా, You can ask them, did you see? నువ్వు విన్నావా, Or did you hear? అట్లాగా అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి. You need to reconfirm any matter that comes to వాళ్ళు you. ఎస్ అన్నా కూడా నువ్వు పాజ్ చేసుకోవాలి, Even if they say yes, you need to ఎందుకంటే pause. నిన్ను నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి కాబట్టి. Because you need to safeguard yourself. నిన్ను నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి You have to protect yourself. కాబట్టి నువ్వు నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు జాగ్రత్త పెట్టుకోవడం మొదలు పెట్టాలి, వాళ్ళని రెబ్యూక్ చేయడం జరగాలి, ఇవి రెండు జరగాలి. Even before you can proceed further, you need to safeguard yourself, and at the same time, you need to rebuke them. అంటే This ఇవి is the రెండు most important. దేనికి చేస్తున్నారు మీరు? Why are you doing this simultaneously? ఎందుకంటే ఆ సిచ్యుయేషన్ నీ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని రక్షించుకోవాలి, నువ్వు రక్షించబడాలి. Because when the situation has come before you, you need to save the other person who brought వాళ్ళ it to you, అపరాధంలోకి and you need వెళ్ళొద్దు, to save. నువ్వు కూడా అపరాధంలోకి వెళ్ళొద్దు. Neither of you should go into trespasses. దీని వల్ల నా కుటుంబానికి ఏదైనా వస్తుందా, You should say, what is it going to be నాకు benefit to ఏదైనా my family? లాభం ఉందా, Will it be benefiting my నేను ఏదైనా family? పొందుకుంటానా, Will I get anything which దీని is వల్ల నాకు useful? ఏదైనా ప్రాపర్టీస్ వస్తాయా, Will I get any properties? దీని వల్ల నాకేం సంతోషం మిగులుతుంది, What peace will come to me? అది క్వశ్చన్ వేసుకో. You need to ask these నీకేమీ questions. దొరకదు అనుకో, But if you get an answer that you get వదిలేసేసేయ్. nothing, it's good for you to leave that నువ్వు matter. దేవుడితో మాట్లాడు, దేవుడి దగ్గర కన్ఫర్స్ చేసుకుని కామ్గా ఉండిపోవాలి. You leave the matter to God, confess it to Him, and you choose to remain silent. అప్పుడు ఏమవుతుంది? What will happen then? నువ్వు అపరాధంలోకి వెళ్ళవు, You will now go into trespasses, వీళ్ళు అపరాధంలోకి పడరు. and you will ensure the other person who అప్పుడు came to you also will సమాధానం not. అన్నది రెండు కుటుంబాల మధ్య ఉంటుంది. Then peace will be established between both the people. యథార్థ మనసు ఉంటేనే యథార్థంగా చేస్తావు, లేకపోతే కాంప్లికేషన్స్ అవుతుంది. Unless you have a loyal heart, you cannot be faithful. Otherwise, there will be complications. కదా. 6th verse చూడండి. Verse 6. 6వ వచనం, మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఇది ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సిందండి. And this is the foremost thing also that everybody needs to ఎందుకంటే remember. ఈ ప్రపంచంలో దేనికి సంబంధించిందైనా సరే నీకు వాక్యంలో ఉంటుంది. Because anything pertaining to the things of this world, you can get ఇది- answers from the ఇది word of God. లేదు అని చెప్పేది ఏమీ కూడా ఇక్కడ ఇందులో లేదు, ఈ విషయం ఇందులో లేదు అని చెప్పడానికి కూడా లేదండి. There is nothing that is not there in the Bible. Everything has a solution. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. For sure, every person has some weaknesses or setbacks. మేలు చేత కీడుని జయించాలి. That means you need to overcome every evil by doing good or thinking good. అది చాలా ముఖ్యమైనది. And that is very మన important. ఇంట్లోనే ఉంటాయి అన్ని. Everything is there in our house. వాక్యం ఏం చెప్తుంది? What does the word say? పిచ్చుకలను చూసావా, Have you not considered the birds of the air? పక్షులను చూసావా, Have you not seen the birds of the చీమలను air? చూసావా. Consider the ants. ఎందుకు చెప్తున్నారు? Why all these things? ఎందుకంటే వాటి ద్వారా నేర్పిస్తున్నారు సమస్తము. Because everything is taught through them. జీవితంలో అన్ని నేర్చుకోవాలి నాన్న. You have to learn everything in the world in your life. కూర్చోకూడదు. You should not sit down. కూర్చొని పోయి ఏంటి పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏంటి కాదు. You should not be stagnant in one position. You Kada. need to move forward. Hebrews 6th chapter లో ఏముంది? సంపూర్ణులగడానికి సాగిపోవుడి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ అని వెళ్ళిపోవాలి, ఆగొద్దు. నెక్స్ట్ అంతే What- అయ్యింది, నెక్స్ట్ ఏంటి? What does Hebrew chapter 6 says? You need to move on into becoming perfect or move into perfection. కదా. ఎలిమెంటరీ థింగ్స్ లో కూర్చోకూడదు. Let us leave the elemental things నీ of ఆత్మీయ Christ. స్థితిని బట్టి, ఆ స్థితిని బట్టి నువ్వు వెళ్ళిపోవాలి With your spiritual status, you need to progress. You need to move forward. కదా. 6వ వచనంలో ఏముంది? దేవుని నియమమును బట్టి మాట్లాడుతున్నావా, నీ నియమమును బట్టి మాట్లాడుతున్నావా అని అడుగుతున్నారు. Take heed of what you're doing, for you do not judge for a man, but for the Lord who is within. That means you need to do according to the statutes of the Lord or not.
కదా, అంటే నువ్వు మాట్లాడే మాటల్లో వినేవారు కూడా దేవుని వైపు తిరుగుతున్నారా లేదా? Are the people who are hearing you, are they turning towards the Lord or not? కదా, నువ్వు మాట్లాడే మాటల్లో Whatever you are speaking, ఎదుటి వారితో నువ్వు చేసే డిస్కషన్ లో దేవుడి వైపుకి తిరుగుతున్నారా, దేవుని వదిలేసి వెళ్తున్నారా? when you are discussing, are the people departing from the Lord or are they turning towards the Lord? This is very important for you to think. కదా, ఒక్కసారి ఆలోచించండి. Think about it seriously. ఇది పక్కన పెట్టి ప్రతిదీ కూడా మనము అక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది అని చూడటం అన్నది కరెక్ట్ కాదని And it is అంటున్నాను. definitely not a right thing when you poke your nose looking into people's life and peeping and seeing what they're speaking, what they're doing. దానివల్ల ఏ ఉపయోగం లేదు. It's going to be of no నీ use to you. కుటుంబాన్ని చూసుకుంటే నెక్స్ట్ ఏం చెయ్యాలా అన్నది నీకు ఒక ఆలోచన వస్తది. If you start looking into yourself and your family's life, then you will know what to do next. అంటే నువ్వు ఏం చెయ్యాలన్నది ఒక ఆలోచనని దేవుడు నీ లోపల పుట్టిస్తారు. God will give you a thought in a favorable way when you start looking into నీ yourself and సమయం your family. వేస్ట్ అవ్వదు. Your time will not go in vain. నాకు ప్రతి నిమిషము కూడా ప్రతి సెకండ్ కూడా చాలా విలువైనదిగా చూస్తాను నేను ఎప్పుడు. I value every time, every moment is very precious. దాన్ని వేస్ట్ చేయను. I will not let it ఏదో go in విధంగా ఒక పాయింట్ ఆలోచిస్తూనే ఉంటా. I will keep on thinking about something or the other in every point. అంటే నెగిటివ్ కన్నా పాజిటివ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. I give more importance to positive things only and neglect the negative things. కాబట్టి నువ్వు మాట్లాడే మాటల్లో నువ్వు దేవుడి వైపుకి తిప్పడానికి చూస్తున్నావో దేవుడి నుండి దూరం చేయడానికి చూస్తున్నావో అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. Therefore, whatever is your speech when you're talking to others, you need to evaluate whether you're going to connect the person back to the Lord or you're making them depart from the Lord. ఈ సంవత్సరం నీకు వచ్చే నీ ఆలోచన ఇప్పుడు నీకొచ్చే ఆలోచన కూడా ముందు పెట్టుకొని నువ్వు పరిశీలించాలి. Now, whatever thought occurs to you also, you need to examine it. కదా, అక్కడ ఏముంది వాక్యము? What is there in the word? మీరు యెహోవా నియమమును బట్టియే గాని నీకు వచ్చిన ఆలోచన యెహోవా నియమమును బట్టి వచ్చిందా, నా ఆలోచన బట్టి వచ్చిందా? Now, whatever is the matter that's come to you or whatever you're going to speak, is it going to be based on God's laws or is it going to be based on your opinion? కదా, దేవుని నియమమును బట్టి వచ్చిందా, నీ నియమమును బట్టి వచ్చిందా? If it's come with God's laws or with your own made laws. ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పనియండి. Anybody can come and provoke you or say something to you. ఎవరైనా ఒక క్రికెట్ గురించి మాట్లాడినా దేని గురించి మాట్లాడినా ఓ అవునవును వదిలేస్తాను. If it's talking about a game or a sport, I will say, oh, is it okay? Or అది I'll just do it. పాలిటిక్స్ అయినా సరే, Even if it's politics, I don't ఇంటి give. పాలిటిక్స్ అయినా సరే, Even if it is ఏ house politics, సిచ్యువేషన్ అయినా సరే, let it be any situation. కదా, ఇది మనకి అంటే ఈ ఇండివిజువల్ గా సంబంధించింది మాట్లాడుతున్నాను I'm నేను. talking about every individual's life. ఆ విషయంలో నువ్వు ఏం ఆలోచించాలి? What should you think? నేను దేవుణ్ణి బట్టి ఆలోచిస్తున్నానా, నన్ను బట్టి ఆలోచిస్తున్నానా? Am I thinking according to God or am I thinking with my own thoughts? కానీ నన్ను బట్టి నేను ఆలోచిస్తున్నాను అనేది కన్ఫర్మ్ అయ్యిందంటే ఇది తప్పు అని దాన్ని తీసి పక్కన పాడే డిసిషన్ ఈ రోజు నువ్వు తీసుకోవాలి. But when you know that you are thinking according to your opinion and ways and thoughts, it's good that you decide and quit that part of it. It's a నీ good నుండి decision. వచ్చింది ఏదైనా సరే వేస్ట్ అని పక్కన పెట్టవలసిందేనండి. Anything that occurs to you or of its own opinions, discard it immediately. నీకు వాక్యం ముందుంది, Because the word is there before you. వాక్యం ముందుంది. You have the word for that ఎంత also. సేఫ్ గా ఉండే లైఫ్ నీకు You అనుగ్రహించబడుతుంది. have a very safe life ahead of ఏ you. ప్రెషర్ ఉండదు, There wouldn't be any ఏ pressure. టెన్షన్ ఉండదు, There will not be any pressure. కదా, ఎటువంటిది ఉండదు. నువ్వు దేవుడి వాక్యాన్ని ముందు పెట్టుకుని వెళ్తున్నావు అంటే ఏ ప్రెషర్ ఉండదమ్మా మీకు. When you keep the word of God and adapt it and live according to it, you will not have any ఇది pressures. మూడో అనాలిసిస్ మీకు. This is the third analysis. నీ for you. ఆలోచన విధానం మారిపోయింది, Your way of thinking has నువ్వు changed. అంగీకరించే విధానం మారిపోతుంది, Your way of receiving things have changed. మాట్లాడే విధానం And the మారిపోతుంది, way you speak also has changed. వాక్యం వినే విధానం మారిపోతుంది. And the way you hear the word also has changed. అలా మారిపోయినప్పుడు నీకు ఒక సిచ్యువేషన్ ఏదైనా ఎదురైనప్పుడు ఏం చేస్తావు నువ్వు? దేవుడి నియమముని బట్టి నేను ఆలోచిస్తున్నానా, నా ఆలోచన బట్టి నేను And ఆలోచిస్తున్నాను. when a situation comes before you, you will start thinking, or rather, you should start thinking whether I'm thinking according to God's way లేకపోతే of పక్క understanding or వాళ్ళు my own చెప్పారు understanding. కదా అని వాళ్ళు ఇది కరెక్టే కదా అని ఆలోచిస్తున్నాను. Or you're getting influenced by what the people surrounding you have come and told you. నీకు దేవుడికే సంబంధం, It's all between you and God. పక్క వాళ్ళు కాదు, It's not about the భార్య others. కాదు, It's not your భర్త spouse. కాదు, It's not your husband or పిల్లలు wife. కాదు, It's not your children. నువ్వు It's all you. నువ్వు It's all about you. నువ్వు దేవుడి నియమమును బట్టి ఉన్నావా, నీ నియమమును బట్టి ఉన్నావా? Are you framing your own laws and adapting, or are you adapting yourself to God's laws? కాబట్టి మనుషుల నియమమును బట్టి గాని తీర్పు తీర్చవలసిన వారు
కారు. Therefore, no man should judge according to the judgment of a man, ఎందుకంటే నువ్వు ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇస్తున్నావు. because you're giving God as a నువ్వు first నోరు priority. జాగ్రత్త పెట్టుకుంటారని దేవుడికి మాట ఇచ్చావు. You're given a word that you'll safeguard the words of your mouth. కాబట్టి నువ్వు నీతి, న్యాయము, సత్యము, ప్రేమను అవలంబించి ఉండాలి. నిన్ను నువ్వు ఫస్ట్ ప్రేమించుకో. You need to adapt righteousness, లవ్ యువర్ సెల్ఫ్. mercy, justice, love, and truth. Therefore, start loving yourself. కదా, నీలో ఉన్న సత్యాన్ని అనే నువ్వు విన్న వాక్యం నీలో ఉంటుంది కాబట్టి దానికి విలువివ్వి. The word is there inside you, rather respect and honor it. దానికి న్యాయం ఉంటుంది కాబట్టి దానికి విలువివ్వి. Since righteousness is there in the word of God, give importance to the word. దానికి ఇచ్చేటప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు What will you do since you're giving importance? మనుషుల నియమంను బట్టి నువ్వు ఉండవు. నువ్వు కూడా మనిషివే కాబట్టి నీ ఆలోచన కూడా మనుషుల నియమమే. Though you're a man, you will not give importance to the man and the man laws. ఇది చాలా సులభం అండి, కానీ కష్టమని అనుకున్న వాళ్ళకి బహుభారంగా అనిపిస్తుంది. This is actually very easy, but those people who find it difficult and take a decision, they ఇది find it నాకు very difficult. చాలా సులభంగా But ఉంటది. for me, this has become very easy to adapt. ఇదంటే అనుభవ జ్ఞానం చెప్తున్నది మీకు. I'm talking out of experience. అనుభవ జ్ఞానంతో చెప్పడం వల్ల ఎంత కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్తున్నాను నేను. I'm telling you, with your practical experience, your life will become very easy. ఎందుకంటే నువ్వు ఈ విధంగా ఉన్నప్పుడు కూడా నీ మీద ఎవరైనా నిందలు వేస్తున్నారు అనంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? And even if somebody is blaming you and accusing you, who's going to take care of them? The ఎవరు accusers of, చూసుకుంటారు? who will take care of the accusers of yours? God will take- అబీమెలెకు ఆమె ఒక ప్రవక్త అయిన భార్య. The Lord, ఆమెను ముట్టావో నువ్వు చస్తావు సుమి అని చెప్తాడు. the Lord warned Abimelech, telling that she is a prophet's wife. If you look at her, you will die. కదా, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. Therefore, Abraham will pray for you. అప్పుడు చెప్తారు, నువ్వు యథార్థవంతుడు కాబట్టే నాకు విరోధంగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. అంటే అబ్రహాం యొక్క భార్య గురించి ఎవరు కలలోకి వచ్చి మాట్లాడారు, ఎవరు కాపాడారు, ఎవరు రెబ్యూక్ చేసినారు? Wasn't it God who came into the dreams of Abimelech and warned him? Because Abimelech was a blameless person, God did that to save Abimelech. అదే మీ జీవితంలో జరగబోయేది. That's what is going to happen in your lives too. కదా, ఆయన్ని టేకప్ చేసుకొనియండి. Let God take up the case of నువ్వు yours. కంఫర్ట్ గా ఉండు. You relax and నీకు comfort. కావలసిన సమస్తము అబ్రహాంకి ఆస్తి అంతా ఇచ్చి పంపించారంట, అలాగే సమస్తం నువ్వు పొందుకుంటావు. As Abraham was rewarded through Abimelech, God will reward you also through someone. కదా, నెక్స్ట్ వర్స్ చూద్దాం. డ్యూటరానమీ 1:17 ఒకసారి చూడండి. Deuteronomy chapter 1 verse 17. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 17వ వచనము. తీర్పు తీర్చున్నప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. ఇదండి ఫస్ట్ స్టెప్ ఏంటి? You shall not show partiality in judgment. You shall hear the small as well as the great. ఫస్ట్ స్టెప్ ఏంటి? సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? When a situation arises, what should you do? దేవుని నియమమును బట్టియే నువ్వు ఆలోచించాలి. కానీ నీ నియమం వచ్చిన పక్కన పెట్టే, నీ భర్త నియమం వచ్చిన పక్కన పెట్టే, నీ భార్య నియమం వచ్చిన పక్కన పెట్టే, నీ పిల్లలు చెప్పినా కూడా పక్కన పెట్టే. ఇది అనుభవ జ్ఞానంతో చెప్తున్నా. I'm telling out of experience, it's not your laws or opinions or your husbands or your wives or your children's or any of your ones. It's all about God's opinions and God's ways and thoughts and laws. లాజికల్ మైండ్ మనకొద్దు. We should not operate in the logical నన్ను mind. నమ్మవా? Will you not believe me? అంటే You నేను might say. అబద్ధం చెప్తున్నానా? And you would say, you think I'm telling lies to you? You don't సరేలే, believe me? నన్ను ఎందుకు నమ్ముతావులే నువ్వు? Or you will emotionally make a statement. Why should you believe me? ఇటువంటి మనుషుల నియమముని పక్కన పెట్టేసాను. These are all man-made laws. Quit from those kind of people. ఈ లాజికల్ మైండ్ దేవుని ముందు పనిచేయదు. This kind of logical mind behavior will not operate before నువ్వు God. అడిగావు అనుకో, అది బ్లాక్ మెయిల్ అంటాను నేను. If you ask me, that's an emotional blackmail. కదా, నాకు వాక్యం చూపించు. Show me the word of God. మాట్లాడుతూ వాక్యం చూపించు. Don't speak. Just show me the word of God. What ఇది you're doing. ఒక్కటే, నీకు నాకు మధ్యలో ఉన్నది ఈయనే. It's the word of God. It's the Lord between you and me. That's what you ఇందులో should say. చూపించు. Show me through the scriptures. You కానీ can say. యెహోవా నామమును బట్టి, మనుషుల నియమమును బట్టి కాదు. Only through the God's laws, not through man-made opinions. రెండు భయభక్తులు కలిగి ఉండాలి. And second thing is everyone need to have the నువ్వు fear of God. మాట్లాడేస్తావు, నువ్వు ఎన్నైనా మాట్లాడొచ్చు, కానీ ఫస్ట్ నేను భయభక్తులు కలిగి ఉండాలి. You will speak rashly, but first and foremost, I have to save God and have the fear యథార్థత of God. కలిగి ఉండాలి. I will be blameless and upright, you should say. తొందరపడి నేను తీర్పు తీర్చొద్దు. I will not be quick in passing a judgment. కదా, దేవునికి కోపం I తీసుకురావద్దు. will not invoke the wrath of God. నెక్స్ట్ స్టెప్ ఏంటి? What's the next step? వాళ్ళని రెబ్యూక్ చేయాలి.
First, నువ్వు జాగ్రత్త you పెట్టుకోవాలి need to rebuke the person who brought the matter, and you will safeguard yourself also. కదా. అప్పుడు అయినా కూడా వాళ్ళు వినట్లేదు అనుకోండి, Even if they give a deaf to what you're saying. సెకండ్ స్టెప్ 17th వర్స్, అదే చదవండి ఇప్పుడు. Second step in the second half of 17. తీర్పు తీర్చున్నప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను. ఉమ్, న్యాయపు తీర్పు దేవునిదే. అంతే. For the judgment is God's. పక్షపాతము లేకుండా చెప్తున్నానండి, పక్షపాతము లేకుండా అది విని పక్షపాతము లేకుండా దేవుని నియమమును బట్టి మాట్లాడడం వలన ఎంత సంతోషం ఉంటుందో, అందులో ఎంత ఆశీర్వాదం ఉంటుందో, అసలు కుటుంబానికి కావలసిన, తరాలకి కావలసిన ధననిధి పరలోకపు గవిని అందులోనే ఉంటుందండి. అందుకనే పక్షపాతము, ఎదుట మనుషులు ఎన్నైనా అనుకోని, కానీ నువ్వు పక్షపాతం లేకుండా ఉన్నావా లేదా అన్నది చూసేవాడు ఒకడు ఉంటాడు. It's not about the others, it's all about you. You should not show partiality. This is what God looks into you. Then if you are not partial, God will open the treasures of heaven and give it to you. పక్షపాతము లేకుండా వినవలెను. You shall not show any partiality in judgment, even when న్యాయపు you're hearing, తీర్పు దేవుడిదే. because the judgment belongs to God. అవునా? ఇదే కదా అపోస్తల పౌలు చేసింది. This is what Apostle Paul had done. ఏమన్నారు పేతురు దగ్గరికి వచ్చి? What did he do నువ్వు concerning Peter? అపరాధిగా తీర్పు తీర్చబడ్డావు He said, you are counted as a sinner. కదా. నువ్వు యూదుడివై ఉంటూ నువ్వు అన్యజనులు నీలాగా ఉండాలని కోరుకున్నావు, కానీ నువ్వు వాళ్ళగా ప్రవర్తించావని నువ్వు రియలైజ్ అవ్వలేదు. You being a Jew and you want to rub all the Jewish law to the Gentiles, but you behave like them. నువ్వు చేసింది బర్నబాస్ చూసి నిన్ను బట్టి అతను కూడా వెళ్ళిపోయాడు. And Paul told to Peter, because of your hypocrisy, Barnabas also followed you. అంటే నీ పాపంలో అతడు పాలుభాగస్తుడయ్యాడు. And because of that, Barnabas also has become a partaker of అతను your sin. చూస్తున్నాడని గాని, అతను ఉన్నాడని గాని పాపం పేతురుకి దృష్టి కూడా లేదు. Peter didn't even know that Barnabas was caught up in the hypocrisy, and other Jews also were caught up ఏం in the same. చేశాడండి అక్కడ? What did Peter actually do? కూర్చుని అతను లెగిసి వెళ్ళిపోయాడు. He simply got up and moved aside ఎందుకంటే యూదుడు కాబట్టి. because he was a Jew. ఇది ఎన్నోసార్లు చెప్పానండి. అది ఒక కథలాగా వింటూ వెళ్ళిపోతున్నారు, కానీ మనమే మన పిల్లల ముందు దొరికేస్తూ ఉంటాం. మనమే మన పిల్లల ముందు అబద్ధాలు మాట్లాడేస్తాం. మనమే మన పిల్లల ముందు ఏమేమి చేయకూడదు అన్ని చేసేసుకుని దొరికేస్తాం. And I've told this on many occasions in many sermons, and you do it and you get exposed in front of your children, in front of your wife or a husband, and you will easily be caught. And what will they think about you? కదా. మరి అక్కడ మీరు అది ఆలోచించాలి. You need to think about it. అపరాధులుగా తీర్పులోకి వెళ్ళిపోతారన్నది వాళ్ళకి రియలైజ్ అవ్వరు. They don't realize that they can be accounted as sinners. ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. Someone or other is observing you. అపోస్తలుల పౌలు అలాగే అక్కడ ప్రవర్తించాడు. That's how Apostle Paul was bold enough to పక్షపాతము rebuke లేకుండా Peter. వినాలి. పక్షపాతం లేకుండా వినాలి. While hearing, don't show any partiality. న్యాయపు తీర్పు దేవునిదే. కానీ అక్కడ పేతురు వచ్చి అక్కడ ఎందుకు చేశానంటే, ఎందుకు వెళ్ళానంటే అని జస్టిఫై చేయలేదు, వెంటనే రిపెంట్ అయ్యాడు. When Paul rebuked Peter, Peter did not show any amount of justification. He immediately repented and accepted his mistakes. కదా. మనుషులకి భయపడొద్దు, మనుషుల్ని చూసి భయపడొద్దు. Never fear man, never have the fear of man in your life. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకుని రావలేను. The case that is too hard for you, bring it to me and I will hear it. వారికి ఆజ్ఞాపించి తిని అని వాక్యం చెప్తుంది ఇక్కడ. That's what was spoken to the people. ముఖ్యంగా ఏంటంటే పక్షపాతం లేకుండా ఉండాలి. Above all, never show partiality. కానీ న్యాయపు తీర్పు దేవుడి దగ్గర నుంచే వస్తది. But the judgment will come from God. మనుషులకు భయపడొద్దు. Never have fear of man. శరీరాన్ని ఆత్మని కూడా నశింపచేసే దేవునికి భయపడాలి. Rather fear God who can destroy both the soul and the spirit. జాన్ 20:23 చూడండి. జాన్ చాప్టర్ 20 వర్స్ 23. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనము. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. అంతే. ఇది వాగ్దానము, కానీ ఈ వాగ్దానము అందరికీ అనుగ్రహించబడలేదు. This is a prophetic promise, but this is not for everyone. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు పెట్టుకుని, But it's only for those people. జాగ్రత్తగా పెట్టుకుని, It's only for those people who keep God as their first priority and నీతి, safeguard the words of the mouth. నీతి, న్యాయము, సత్యము
కలిగేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తికి ఈ అధికారం అనుగ్రహించబడుతుంది. And అందరికీ thirdly, to those who have righteousness, justice, love, truth, and mercy, for those people, this prophecy is released. ఇది చాలా ముఖ్యమైనదండి. And this is a very important మనం thing. పలికేవచ్చు, ఎన్ని మాటలైనా పలికేవచ్చు. We can be quick and speaking నేను whatever నిన్న we want. చెప్పాను మీకు, I told you yesterday. మనం ఈ విత్తడం ఈజీయే, It's very easy to sow. కానీ మనం విత్తేది మనం కోస్తే బాగుంటది. But what we sow, if we reap, it's a different thing. మనం విత్తేది మన పిల్లలు కోస్తూ ఉంటది, చూసారా? ఆ నరకం తట్టుకోలేము. But the worst part is when whatever you're sowing, your children have to reap, and that Kada- is hell-like situation. మంచివాడు మంచి ధననిధి నుండి అన్ని రిసీవ్ చేసుకుంటాడు. A good man will receive everything from a good harvest, చెడ్డవాడు చెడ్డ ధననిధి నుండి అన్ని రిసీవ్ but an చేసుకుంటాడు. evil man will receive from his evil treasures or wrong అది treasures. చాలా ముఖ్యమైనదండి. అది This is a very important నువ్వు thing. విత్తనం విత్తుతున్నావా, గురుగు విత్తుతున్నావా? Are you sowing wheat or are you sowing tares? అందుకే చెప్తున్నా, ఇది ప్రపంచంలోనండి రోజు కొన్ని కోట్ల మంది తీర్పులు తీర్చుకుంటూ వెళ్ళిపోతుంటారు. In the entire world, many people are failing because they are quick and passing ఇప్పుడు judgments. అది నీకు అనవసరం అని అనిపిస్తే దాన్ని పక్కన పెట్టేసుకో, పర్వాలేదు. If you think that is unwanted, unnecessary, keep it కానీ aside. వాటి విషయంలో తీర్పు మాత్రము తీర్చొద్దు. But never ever pass a judgment, something which you ఇది do not కానీ know. నువ్వు కానీ జాగ్రత్త పడ్డావు అని అంటే, ఏ ఆశీర్వాదం మీకు రిలీజ్ చేయబడిందో అది నడుచుకుంటూ రాదండి, రెక్కలు కట్టుకుని ఎగురుకుంటూ వస్తుంది. When you take heed on these matters, the blessings will not just come by walking, it will have wings and come to you flying. ఎందుకంటే ఆశీర్వాదం అని ప్రపంచంలో అందరూ పలుకుతారు, Because the entire world talks about blessings, కానీ అది ఎంత ప్రశస్తమైనదో, అది పరలోకపు గవిని అన్నది వాళ్ళకి అర్థం కాదు but they don't understand it's very precious, it comes from heaven and it's not easily to be taken. కదా. నువ్వు తినే తిండిలో నీకు దేవుడు కనిపిస్తారు Whatever you eat, you can see God. కదా. నువ్వు అనుభవించే సంతోషంలో దేవుడు కనిపిస్తారు. You can see God in the way you experience peace. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా మనశ్శాంతిలో కూడా దేవుడు కనిపిస్తారు. Even in your sleep, you can experience peace and you can see God. నీకు ఎలా కావాలన్నా నువ్వు అటువంటి జీవితము నువ్వు జీవించగలుగుతావు, ఎందుకంటే నీ ఫస్ట్ ప్రయారిటీ దేవుడు కాబట్టి. Since God has been your first priority, you will experience all things pertaining that which is good. ఏమవుతుంది, నీ హృదయ వాంఛలను తీర్చడానికే దేవుడు ఇష్టపడతారు. Therefore, God will fulfill the desires of your heart and He delights in doing so. మీకు ఆ రెండు స్టెప్స్ మీకు అర్థమై ఉంటది. I hope you understood the two steps. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను నేను? What was the first step I told? నీ ఆలోచన విధానం మారిపోతుంది, Your way of thinking will change. అంగీకరించే విధానం మారిపోతుంది. Your way of speak will change. Your way of speaking will change. కదా. Acceptance. అంగీకరించే విధానము, Your way of acceptance, accepting will change. మాట్లాడే విధానము, And your way of speaking will change. వాక్యం వినే విధానము చాలా ముఖ్యం, And తెలుసండి. the way you hear and pursue the word of God changing also is very important. నాకు కాదు, పక్కన వాళ్ళు కని వింటారు. Many people think it's for the neighbor. అబ్బా వాడు వినుంటే ఎంత బాగుండేది. Or you will say, oh, I wish that the person would have heard the sermon. కానీ నేనేమంటున్నా, What's it I'm telling? నాకు అని వినాలని అంటున్నా. But I would say you need to take the word of God for you. ఫస్ట్ స్టెప్ ఏముంది? What's the first step? ఏ సిచ్యుయేషన్ వచ్చినా కూడా No matter what దేవుని situation, భయభక్తులు కలిగి ఆలోచించాలి, మనుషుల నియమమును బట్టి ఉండకూడదు. no matter what situation you encounter, you need to have the fear of God and don't follow man. నియమమును బట్టి మాట్లాడుచున్నావే గాని దేవుని నియమమును బట్టి నువ్వు మాట్లాడలేదు అని చెప్పి పేతురుతో మాట్లాడతారు. And the Lord was rebuking Satan who was behind Peter, telling that Satan, get behind me. You are not mindful of the things pertaining to God, but mindful pertaining to man. నువ్వు యాక్సెప్ట్ చేసే దాంట్లో కూడా, నీ పశ్చాత్తాపంలో కూడా, ప్రతి దాంట్లోనూ మనుషుల నియమమును బట్టి పశ్చాత్తాపం ఉందా, దేవుని నియమమును బట్టి పశ్చాత్తాపం ఉందా? Even in your repentance, is it a man లేదనుకో, kind నీ of తీర్పు repentance? నువ్వే తీర్చుకుంటావు. If it's a man kind of repentance, it will be superficial. But if it is the God way of repentance that you're having, then it is good. Otherwise, you are passing a judgment on ఎదుటి yourself. వారికి తీర్పు తీర్చడం పక్కన పెట్టేయండి. Forget about passing judgment on others. నీ ఆలోచన విషయంలో నీకు నువ్వే కనుక్కుని నీకు నువ్వే కరెక్ట్ అనుకోవటానికి ఇప్పుడు దావీదు తనకి తనే ఎంకరేజ్ చేసుకున్నాడు అని అంటే, దావీదులో సత్యం ఉంది, దేవుడి భయం ఉంది, యథార్థ హృదయం ఉంది, దేవుడికి ఇష్టంగా జీవించే జీవితం ఉంది. ప్రతి విషయంలోనూ దేవుడు ముందు ఉండటం అన్నది మీరు చూసినారు. David was able to encourage himself in the Lord because he sought the Lord at all times. He used to encourage himself in the Lord. He used to inquire everything for the Lord and he used to have whatever God wanted. నేను మీకు చాలా మంచి సేఫ్ గా ఉండే స్థలానికి తీసుకెళ్తున్నానండి. And I'm taking to a very secure and a wonderful place. థర్డ్ స్టెప్, Deuteronomy 19:15. And that's the third step, which is a safe and secure place. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము
15వ వచనం, Deuteronomy chapter 19 verse 15. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాట మీద అయినను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. అంతే, ప్రతి సంగతి స్థిరపరచబడును. ఇద్దరు సాక్షులు తప్పక ఉండాలి. There has to be minimum 2 witnesses. మనం అనుకోవచ్చు దొంగ సాక్ష్యం కూడా ఉంటది కదా అని. దానికి ఇంకొక పాయింట్ నేను మళ్ళీ ఇంకొక రోజు చెప్తాను. But you might say, what about the false witnesses? For that point, I will say in some other day. అలాగే Deuteronomy 19 verse 16 చూడండి. Let's go to verse 16. 16వ వచనం. అంటే ఎవ్వరికి అన్యాయం జరగకూడదండి. న్యాయం చేయక యెహోవానకు నాకు ఇష్టం అన్నారు. కాబట్టి న్యాయమే జరగాలి, అన్యాయం ఎవరికి జరగాలి. Amen. God is a God who loves and executes justice. Therefore, you should not be the reason to cause injustice to anyone. అన్యాయపు సాక్ష్యము ఒకరి మీద చెప్పుటకు ఒకడు నిలబడి నేరము మోపుటికై అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలంలోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవబడెను. అంతే, ఇది రూల్ అంటండి. This was the rule. What you read was verse 16. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మనమే డిసిషన్ తీసుకుంటున్నాం. మనం డిసిషన్ తీసుకుంది ఎదుటి వాళ్ళు కన్ఫర్మ్ చేయాలని కోరుకుంటాం. And what is happening nowadays? You take a decision and you want to rub your opinions and decisions on somebody else also. కదా, ప్రతిదీ అనుభవ జ్ఞానం ఉండాలండి. For everything you need to have experience. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మనం తొందరపడొద్దు. Therefore, we should not be rash or quick in passing judgment. అంటే మాట్లాడే ప్రతి పెదవుల నుండి మాట్లాడే ప్రతి అబద్ధం ఏదైనా చెప్పవచ్చు. It can be anything, words of your mouth or telling lies or falsehood. నువ్వు మాట్లాడే మాటల్లో అబద్ధము నువ్వు ఈజీగా చెప్పేవచ్చు. You can easily tell lies, కానీ నీ ప్రవర్తనలో నువ్వు అబద్ధం చెప్పలేవు. but you cannot fake your personality or your attitude. ఎందుకంటే అబద్ధానికి నిజానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. There's a huge difference between telling lies and telling నోటితో the truth. అబద్ధం చెప్పొచ్చు, కానీ నీ ప్రవర్తన మాత్రం అబద్ధం చెప్పలేదు, తెలీదు. With your mouth you can fake and tell lies, but you cannot fake your personality and your ఎప్పుడైనా character. విన్నారా ఈ మాటని? Have you ever heard this before? 18th verse చూడండి. 18వ వచనం. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరు మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడైన ఎడల వాడు తన సహోదరునికి చేయు తలంచినట్లే వానికి చేయవలెను. అంతే. ఇది మీకు ఈ వాక్యం తెలియదే అనుకుందాం. Let's say you do not know this reference. నీకు దేవుడు తెలిసినా తెలియకపోయినా ఇదే జరుగుద్దండి. Whether you know God or not, this is what going to happen to you. అందుకనే ఈ రోజు ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా సరే ఏదైనా తలెత్తుకుని ఎందుకు ధైర్యంగా ఉన్నాం? What is the reason that we're able to lift our countenance and our head ఎందుకు boldly? ధైర్యంగా ఉన్నాం? What could be the reason that we're మన bold? హృదయంలో ఏ దోషారోపణ లేకపోతే దేవుని ఎదుట ధైర్యం కలవారై ఉంటారని లేఖనం చెప్తుంది. Because the word of God very clearly says, if your heart doesn't condemn you, you can boldly lift up your countenance. కదా, మనుషుల ముందు దేవుని యందు మంచి మనస్సాక్షి కలిగిన వాడే అభ్యాసం చేసుకొనుచున్నాను అని అపోస్తలు పౌలు చెప్పిన అపోస్తలు పౌలు మీద ఎన్నో నిందలు వచ్చాయి. Apostle Paul was blamed falsely, but according to Acts chapter 24 verse 16, he was constantly striving to have a good conscience before God and before నీ men. జీవితంలో ఎందుకంటే నా హృదయంలో ఎవ్వరికి తెలియదు కదా అని మనం అనుకోవచ్చు. You might say, nobody knows what I'm thinking in my heart. కానీ దేవుడికి సమస్తము తెలుసు. But God does know everything. అంతే, హృదయంలో ఏది నిండి ఉంటుందో అదే దేవుడు జరిగిస్తాడు. Out of the abundance of your heart, that's what God will accomplish కానీ things in your life. ఏది ఏమైనా సరే ఒకటి చెప్తున్నానండి, But no matter what, I want to say only one thing. దావీదు పశ్చాత్తాపం మాత్రము బా. But let me tell you, I'm telling you, the key for your success would be the way David repented. ఈ రోజు అది మీకు ఇచ్చే తాళపు చెవి. Today, that is the key of David that I'm handing over to you. నిజమైన పశ్చాత్తాపము అక్కి అన్నది మీ చేతికి రావడం వలన దాని నుండి నువ్వు ఏమేమి పొందుకుంటావో అన్నది మీకు ఈ సండే సమ్మన్ ద్వారా తెలుస్తుంది. And what all things and benefits you can get when you have the keys of David, I will tell you on this Sunday. నిజమైన పశ్చాత్తాపంలో నువ్వేం పొందుకుంటావు? In a genuine repentance, what will you get? సంతోషం పొందుకుంటావు, కృప పొందుకుంటావు. The presence of God and Holy Spirit will not depart from you. కదా, పరిశుద్ధాత్మ నీ నుండి వెళ్ళకపోరని పొందుకుంటావు. కానీ నేనేం చెప్తాను తెలుసా?
అధికారం పొందుకుంటామని చెప్తున్నా. But above all, you know what you will get? You will get authority when there is genuine repentance. నీ Yes, Lord. నిజమైన పశ్చాత్తాపంలో నీవెవరు పాపాలు నిలిచి ఉంచుతావో ఆ పాపాలు నిలిచి ఉంటాయి, ఎవరి పాపాలు క్షమిస్తావో ఆ పాపాలు క్షమించబడతాయి. Because అందుకే whatever, చెప్తున్నా, నిజమైన పశ్చాత్తాపంతో వస్తే తప్పక ఆ పాపాలు క్షమించబడతాయి. amen, if your repentance has been genuine, for sure your sins will be forgiven. దానికోసమే ఎక్కువ మీ మీద నేను ఎక్కువ ఉపయోగించే ప్రతి వాక్యం ఎందుకు దావీదుని తీస్తున్నాను, Why is it that I'm constantly talking about David? ఎందుకంటే ఆ అధికారం మీరు పొందుకోవాలి. Because you need to get the authority that comes from God. అటువంటి అధికారంలో ఎలాగంటే దెయ్యం ముందు కూడా తలెత్తుకుని నుంచుండు, అది నీ నుండి పారిపోతుంది అది. The devil cannot stand before you, it will have to flee away from you. కాబట్టి ఎప్పుడు కూడా ఒకవైపు వినేసి నమ్మి వెళ్ళిపోకూడదు. Never hear one side and believe and jump into conclusions. ఒకవైపు వినేసేసి వెళ్ళిపోతున్నాము అని అంటే దట్స్ యువర్ సీడ్. If you are believing, వేసేసుకుంటున్నావు అక్కడ. if you are believing only from one side of the people, that means that's going to be your seed and that's what is going to కదా happen to you. దావీదు చేసిన పాపం విషయంలో కానీ అపరాధ విషయంలో కానీ సిగ్గుపడలేదండి. Now when it comes to the sinning of David, he did not feel ashamed. యాక్చువల్ గా ఆలోచిస్తే, హ్యూమన్ గా ఆలోచిస్తే కంటితో పాపం చేసేసాడు అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆల్మోస్ట్ సగానికి పైగా ఆజ్ఞలన్నీ కూడా పాడు చేసుకున్నాడు. When it comes to David, yes, he viewed with his eyes and whatever things are not supposed to do according to the law, he did everything. అన్ని నరహత్య చేసేసాడు, వ్యభిచారం చేసేసాడు, పరుల భార్యను ఆశించేశాడు, అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. He coveted his neighbor's wife, he had adultery, he murdered, he also influenced many people in his all his adultery in his 4 గోడల మధ్యలో ప్రభు నేను నీకొక్కరికే చెప్పుకుంటాను ప్రభు అని 4 గోడల మధ్యలో కూర్చుని నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించాను అని అనలేదు అక్కడ. He didn't hide himself within the 4 walls and say, Lord, I have sinned, let not anybody know about it. ఎక్కడికి వచ్చి ఒప్పుకున్నాడు? Where did he come and boldly confess? He came and confessed before the prophet. దేవుడి ముందు ఒప్పుకున్నాడు. He came and confessed to God. అది వాళ్ళకి అధికారం అనుగ్రహించబడుతుంది. Because they were given the authority. అధికారం వల్లనే అంటున్నాడు, నీ సన్నిధిలో నిలబడటానికి, నీ సన్నిధిలో ఉండటానికి నేను ఏ పార్టీ వాడను, నా కుటుంబం ఏ పార్టీ. That's the reason David was crying out to say, who am I, Lord, that I am there in your presence? What are you so mindful of me? నేను ఏ పార్టీ వాడనని ఎందుకు అంటున్నాడు? Why should David say, who am I, Lord, that you are so mindful of me? ఎందుకంటే ఆ అధికారం పొందుకున్నాడు కాబట్టి దేవుడి సన్నిధిలో నిలబడే అర్హత పొందుకున్నాడు. Because she was able to have the eligibility to stand in the presence of the Lord because he got the authority that came ఇదిగో from మీరు God. నాతో సమాధాన పడటానికే మీరు వచ్చారని, ఓకే లేదంటే నా దేవుడు నిన్ను గద్దిస్తారు అని అంటాడు. And David was boldly able to tell, if you come for peace, okay, then it's good, well and with you. Otherwise, God will rebuke you. ఎప్పుడు దావీదుకి దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి. Because the Lord God was always there with David. స్టేట్మెంట్ కాదండి, That's not a ఇది statement. అనుభవ జ్ఞానముతో మీరు ప్రతి వాళ్ళు ఈ సంవత్సరం మీరు అనుభవించాలి You need to have this kind of experience. All of you need to have this. కదా. కాబట్టి 18th వర్స్ ఇంకొకసారి చదవండి. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరు మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడైన ఎడల వాడు తన సహోదరునికి చేయి తలంచినట్లే వానికి చేయవలెను. అననీయ సప్పోరలా. That's what happened to Ananias and Sapphira. ఎన్నో సంవత్సరాలు వింటూనే ఉన్నాం, We've been hearing this quite కానీ often. వాళ్ళలాగే చేస్తూ ఉంటారు. And we are doing like them, like the husband and wife. భార్య మాట భర్త నమ్మేస్తది, భర్త మాట భార్య నమ్మేస్తది. The husband believes in the wife and the wife believes in the husband. అందుకే అంటున్నాను, వాక్యం దగ్గరకు వచ్చేసరికి భర్త నీకు చెప్పినా కూడా నువ్వు మనుషుల నియమమును బట్టి మాట్లాడుతున్నావా, దేవుని నియమమును బట్టి మాట్లాడుతున్నావా? When it comes to the word of God, the question is you, are you following your husband's law or your wife's law or according to God? భర్త మాట వినవా? భర్తకి లోబడాలి కదా. Or if the husband says, will you not listen to me? I am the husband. అండి దేవుడి వాక్యాన్ని బట్టి చూసేసి మీకు లోబడాలో లేదో నేను చెప్పేస్తాను. But the wife on the other hand should say, okay, give me a minute, I'll just check whether I have to follow you or follow the మీరు law నాకు of the Lord. చెప్పారు కదా, Because you told me, right? యెహోవా నియమమును బట్టి మీరు మాట్లాడుతున్నారా లేకపోతే మీ నియమమును బట్టి మాట్లాడుతున్నారా, మరి నేను వినాలి కదా. మరి I have to check myself whether I am following the law of God or law of your husband, law of you. ఎందుకంటే మీ మాట నమ్మంటే నేను అపరాధంలో పడిపోతాను. Because if I have to go according to your way of thinking, I will అది go నేను into sin. కన్ఫర్మ్ చేసుకున్నానంటే మిమ్మల్ని కాపాడుకోవచ్చు కదండి నేను. But if I confirm it, I can perhaps save you ఇది also. అన్ని విషయాలకి కూడా యూజ్ అవుతుంది. This is useful for all things and all matters. కాబట్టి ఎప్పుడు
ఎప్పుడు కూడా మళ్ళీ నేను చెప్తున్నాను, I'm telling you at all times. ఎన్నో సంవత్సరాలు చెప్పినా కూడా ఒకవైపే విని వెళ్ళిపోయిన వాళ్ళని నేను చూశాను నేను. But I have seen on so many occasions, though I've been telling, people want to hear only one side and they don't want to bread the butter on the other side. అసలు ఎవ్వరూ కూడా, నేను ఇదేవి చెప్తున్నాను, ఒకవైపు విని పట్టుకుని వెళ్ళిపోవడం, విత్తనం వేసేసుకుంటారు They just listen to one side and they sow the seeds in their life. కదా. ఎప్పుడు దేవుణ్ణి నీ కుటుంబం ముందు పెట్టుకోవడం అన్నది చాలా ముఖ్యము. Therefore, you need to keep the Lord with you in front of you at all times. ఎందుకంటే నువ్వు కష్టపడేదే నీ కుటుంబం కోసం. Rather, remember, you're struggling, you're toiling for the నువ్వు sake నీ of your కుటుంబం family. కోసం విత్తుతున్నావు. You're sowing for the sake of your అది family. విత్తేటప్పుడు నువ్వు ప్రతి విషయంలో కూడా క్యాజువల్ గా తీసేసుకుని సగం విని వెళ్ళిపోయి తీర్పు తీర్చేసి, కంటి చూపుతో తీర్పు తీర్చేసి, ప్రతి చెప్పుడు మాట నమ్మేసేసి, తప్పుడు మాటలు పలికేసేసి, వాళ్ళ మీద తీర్పు తీర్చేసి, వీరి మీద తీర్పు తీర్చేస్తున్నావంటే నీ ఇంట్లో రకరకాల విత్తనాలు కాదు, రకరకాల గురుగులు విత్తేసుకుంటున్నావు. But if you're very quick and impulsive and judging others by what you see and what people say, which is not true at all, and you're believing in this, you are sowing many seeds of tares in your family, and therefore the harvest also would be the same. ఈ సంవత్సరం ఇది ఉండడానికి వీలేదు. But this year, this should not be there in your life. మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేశాను మీకు. I told you the example of a husband and wife. ఎందుకంటే నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి అని అంటే మీరు ఇది చేయవలసిందే If you need to save your family, you ought to do this. కదా. నువ్వు నీ భర్త నియమమును బట్టి కాదు, నీ భార్య నియమమును బట్టి కాదు, యెహోవా నియమమును బట్టి నువ్వు ఉన్నావా లేదా అన్నది ఫస్ట్ ప్రయారిటీ. నీకు దేవుడు ఉన్నారా లేదా అన్నది దీన్ని బట్టి తెలిసిపోతుంది. నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడ్డావా లేదా. ఇది థర్డ్ అనాలిసిస్. The third analysis, it's not whether you're following the rules and regulations of your husband or your wife, whether you're following the rules and regulations that God, that means the instructions of God or not, is most important. ఎందుకంటే ఎంత డబ్బు సంపాదించినా నీలో అబద్ధ సాక్ష్యం ఉంటే నీ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది అన్నది గుర్తుపెట్టుకోండి. Remember, no ఇది నేను matter చెప్పకపోయినా జరిగేది. నేనేమంటా, మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నీకు పేపర్ లీక్ చేస్తున్నాను. no matter how much money and fame you earn, if you are known for that false witness, you are destroying your family members and all. But that's the reason I'm leaking out the question paper to you, so that you will safeguard yourself and come out of that wrong way. కదా. మనం చేసే ప్రతి పనిలో కూడా న్యాయం ఉండాలండి. We need to be having fairness or justice in all మన we do. యాక్షన్స్ లోను, మనం చేసే ప్రతి పనిలోను న్యాయం ఉంటే మన మాటల్లో నిజమే ఉంటుంది. Truth will always prevail if our actions and deeds are always good and truthful. కాబట్టి దేనికి భయపడవలసిన పని Therefore, you లేదు. need not fear of anything. మరి చూడండి, నేను ఇప్పుడు ఏమన్నాను, మీరు వేసే విత్తనమే అది నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటది అన్నాను. అవునా కదా. I told you that whatever you sow is going to be a blessing to your family. కదా. ఇస్ ఓకే. మీరు ఒక్కసారి ఆదికాండము 20వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. Genesis 20 verses 6 and 7. ఆదికాండము 20వ అధ్యాయము 6-7 వచనములు. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. అంతే. ఇది నీకు దొరుకుతుందండి. And this kind of divine protection you will get because of the integrity of your heart. తీర్పు తీర్చేవచ్చు కదా. It's easy to pass a judgment. తీర్పు తీర్చేవచ్చు అక్కడ. A judgment can easily be passed. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? What's happening here? అబ్రహాము పక్షమున దేవుడు నిలబడ్డారు, నీ కుటుంబం పక్షమున దేవుడు నిలబడతారు. God stood on behalf of Abraham and Abraham's family. Likewise, God will stand on behalf of your family. అంటే ఎట్లా చూసినా నీ ఫస్ట్ ప్రయారిటీ దేవుడు అన్నప్పుడు ప్రతి సిచ్యుయేషన్ లోను ఫస్ట్ ప్రయారిటీ దేవుడు నీకే ఇస్తారు. If God is your first priority, then God also will give first priorities to you. 7th verse కూడా చదవండి. 7వ వచనం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారు అందరూ నిశ్చయంగా చచ్చెదరని తెలుసుకోనమని స్వప్నమందు అతనితో చెప్పాను. అంతే కదా. సరే, ఇప్పుడు చూడండి జెనసిస్ 26 verse 1-3. దానికి బదులు ఒకసారి 11th verse కూడా చదివేసేనమ్మా. Genesis 20 verse 11.
ఆది కాండము 20వ అధ్యాయము 11వ వచనము. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. అంటే అబ్రహాము ఈ స్థలం ముందు దేవుని భయము ఏ మాత్రము లేదు అని అంటున్నారు. అంటే నీ లోపల ఉన్న నీ ఏ స్థలం ఉంది? దేవుని భయం కలిగిన స్థలమా, దేవుడి భయం లేని స్థలమా? Now inside you, that's your heart. What is there? Is it a place where the fear of God is there, or there is no fear of God? కదా, దేవుని భయం లేని స్థలము అనంటే నీ పశ్చాత్తాపం కూడా కరెక్ట్ గా ఉండదు. If there is no fear of God inside you, then your repentance also will not be found. యెహోవా నియమమును బట్టి ఉంటేనే నీ పశ్చాత్తాపంలో దావీదు పశ్చాత్తాపము ఉండి నువ్వు అధికారం పొందుకుంటావు. If the laws of the Lord, if the ways of the Lord are there, then your repentance will be like David. ఇప్పుడు దేవుడు నీ పక్షం నుండే ఆయన మాట్లాడతారు. Then God will speak on your behalf and intercede on your ఎందుకంటే behalf. నీకు దేవుని భయం ఉంది కాబట్టి. Because you do have the fear of the Lord. ఇప్పుడు జెనిసిస్ 26:1-3 ఆది కాండము 26వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకునకు వెళ్ళెను. అబ్రహాం నుండి సేమ్ అదే సిట్యుయేషన్ కొడుకొచ్చింది ఇస్సాకు. Same situation happened to the son, whatever Abraham had to face as a father. మళ్ళీ అదే ప్లేస్ కి వెళ్ళాడు. Then again he had to come to the same place with Abimelech. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. అంతే, దేవుడు క్లియర్ గా చెప్పారు. The Lord is telling, do not go down to Egypt. దేవుని నియమము చెప్పున వెళ్ళడం వలన దేవుడు నీ పక్షం నిలబడగలుగుతారు. నీ నియమము చెప్పున నువ్వు వెళ్ళావంటే నీ పక్షమున నువ్వు కూడా నిలబడలేనంత భయంకరమైన ఆ శ్రమను అనుభవించాల్సి వస్తుంది. When you go according to the God's ways, laws and instruction, then God will stand on your behalf and help you in all your ways. But if you go with your own ways, instructions and intellect, then even you cannot stand in your own life. Therefore, God has to be your first priority. Yes. అబ్రహాముకి దేవుడు ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి అబ్రహాము కొడుకు కూడా దేవుడే ఫస్ట్ ప్రయారిటీ. Both in the lives of Abraham and son Isaac, God has been their first priorities. ఏ విత్తనాలు వేశాడు అబ్రహాం? What kind of seed did Abraham sow? He did not sow tares. He sowed wheat. గురుగులు వేల. He did not sow tares. అదే ఈ సంవత్సరము మీ కుటుంబంలో మీరు వేయవలసింది. అబ్రహాము వేసిన విత్తనము వేస్తే రేపు నీ పిల్లలకి యూజ్ అవుతుంది కదా, ఏమంటావు? Therefore you need to sow the wheat like Abraham had sown, so that it will be useful to your children and generations. What do you think about it? కావాలమ్మా. This is what I need from మీరు you. ఏం చేశారు, ఏం చేశారు, ఏ తప్పు జరిగింది అన్న దాని మీద నాకు దృష్టి లేదు. ఇప్పుడు నువ్వు ఏ డిసిషన్ తీసుకుంటున్నావు అన్నది. It's not about what is your past. కొత్త జీవితం మీకు అనుగ్రహించబడుతుంది. It's what you're deciding today, because a new life you have to start from today. 3వ వచనం. Verse 3 ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. అంతే, నీ ప్రయారిటీ దేవుడు ఉన్నప్పుడు నీ నోరు జాగ్రత్త పెట్టుకుంటావు. దాని తర్వాత ఎట్లా ఉంటావు నువ్వు? నీతి, న్యాయము, సత్యము, ప్రేమ కలిగి ఉంటావు. తీర్పు తీర్చవు. అబద్ధ సాక్ష్యంలోకి నువ్వు వెళ్ళవు. అబద్ధ సాక్ష్యం గాని చెప్పావంటే అదే అబద్ధం మళ్ళీ జరుగుద్ది. అవసరం అవి, అది జరిగింది పెద్ద నరకంగా ఉంటుంది. Therefore God will be with you and bless you when God is your first priority, and you will safeguard the words of your mouth, and you will start loving righteousness, justice, mercy and truth, and you will not be impartial. You will be careful in doing all things which God pleased with. 9వ వచనం చూడండి. Verse 9 అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితువని అడుగగా, ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటునని అతనితో చెప్పాను. అంతే, సేమ్ అబ్రహాంకు జరిగినట్టే ఇస్సాకు జరిగింది. కాబట్టి నీవు నీ జీవితంలో మంచి కావాలని కోరుకుని మంచి జీవితానికి ఎంటర్ అవుతే నీ పిల్లలకు కూడా అదే మంచి జరుగుతుంది. నాకు సంబంధం లేదు. If you decide to firmly hold on that which is good and depart from evil, the same thing will occur to your children also. Therefore decision is in your hands. 11వ వచనం. Verse 11 అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయంగా మరణశిక్ష పొందునని తన ప్రజలకు అందరికీ ఆజ్ఞాపింపగా, ఇప్పటికీ కూడా లైఫ్ ఉంటుందండి. ఎవ్వరు జోలికి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని మీ పక్షమున దేవుడు నిలబడి మాట్లాడతారు. And God will stand on your behalf and warn your enemies that they don't
provoke you or come against నువ్వు you. సేఫ్ సైడ్ లో ఉన్నావు, అభిమేలక్ స్థానంలో ఉన్నావా? You are there in the safe side, or you ఇస్సాకు స్థానంలో ఉన్నావు. you're not in the place of Abimelech, rather you're in the place of 12వ Isaac. వచనము. వర్స్ 12. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అంటే దానికి అర్థం ఏంటి? What is the meaning of this? That this అంటే man ఆ was blessed. 12 నెలల ఒక్కొక్క ఫలము 12 కాపులు కాసే వాళ్ళ ఇంట్లో. Well, that means that every Okay. month there was a fruit around the 12 months, and there was so many crops and so much of మీ fruits. ఇంట్లో కూడా ఉంటాయి. It will happen in your houses also. Yes. ఎందుకంటే మీ నిర్ణయము, మీరు తీసుకునే డిసిషను, మీ పశ్చాత్తాపము మరలా అదే స్థానానికి నిలబడుతుంది. Because your firm decisions and your genuine repentance will lead you to that particular place. పరువు పోదండి, పరువు కాదు. No, you will not lose your respect. నువ్వు దేవుడికి ప్రయారిటీ ఇస్తున్న మనుషులకి కాదు. You are giving priority to only God, not నువ్వు thinking చేసే of what ప్రతి man thinks. పశ్చాత్తాపము, నిజమైన సాక్ష్యము, ప్రతిదీ కూడా నువ్వు దేవుడికి ఇస్తున్నావు, మనుషులకి కాదు. Your repentance is towards God. Your turning is towards God. You don't have to worry about what man thinks. 13వ వచనము. వర్స్ 13. అతడు మిక్కిలి గొప్పవాడు అకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అంటే ఇక్కడ ఇంకా ఏమీ లేదండి అక్కడ. There's nothing more. మిక్కిలి గొప్పవాడు అవ్వ వరకు, ఎంత వరకు ఆశీర్వాదం ఇవ్వాలో అంత వరకు అయ్యే వరకు క్రమక్రమముగా అభివృద్ధి. అంటే పడిపోయే స్థితి కనిపించలేదు. ఇది ఈ సంవత్సరం మీ అందరి జీవితాల్లో మీరు చూడబోతారు. Can you see the man began to prosper and continued prospering until he became very prosperous? There was no scope for him to fall or backslide. That's what I want to see in your అది lives in job the year అయినా, 2025. Whether it is a జాబ్ అయినా, బిజినెస్ అయినా, Or రెస్టారెంట్ business. అయినా, సూపర్ మార్కెట్, ఏదైనా సరే నేను చెప్తున్నాను, or తిరుగులేని restaurant, లైఫ్ ఉంటది. or supermarket, or a kirana store, or retail store, or anything, you'll be blessed. కాబట్టి తీర్పు Or విషయంలో a bakery. బహు జాగ్రత్త కలిగి ఉండుడి. Therefore, be very careful in what you're careful to speak. కదా. లాస్ట్ గా మాథ్యూ 7:1-2 ఒకసారి చూడండి. మాథ్యూ చాప్టర్ 7 వర్సెస్ 1 and 2. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 2 మర్చిపోకండి, వచనాలు. అబ్రహాము జీవితంలో ఏమి జరిగిందో ఇస్సాకు జీవితంలో అదే జరిగింది, యాకోబు జీవితంలో అదే జరిగింది. యాకోబు దగ్గర నుండి మన దావీదే ఎంటర్ అయిపోయినాడు. Remember, whatever happened in the lives of Abraham followed in the life of Isaac and the followed of Jacob, and from there straight it went to David. Matthew 1 and 2. వర్సెస్ 1 and 2. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. అయిపోయింది. Judge నువ్వు not. తీర్పు తీర్చకు, నీ మీద తీర్పు తీర్చబడదు. నువ్వు తీర్పు తీర్చు, నీకు తీర్పు తీర్చబడుతుంది. You don't judge, therefore you will not be judged. But if you judge, you also will be judged. నువ్వు ఏదైనా అనుకోవచ్చు, అమ్మయ్యా అని అనుకోవచ్చు. You might think, oh, what a relief, I'm out of all this. కానీ ఇంకా ఉంది సెకండ్ వర్స్. But there's something more. Let's take a look at 2. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. అయిపోయింది. For with what judgment you judge, you will be judged, and with measure you use, it will be measured back to you. కదా. పాజిటివ్ గా ఆలోచించాలంటే అబ్రహాం జీవితంలో ఏది జరిగిందో అదే ఇస్సాకు జీవితంలో జరిగింది. నువ్వు ఏ విధంగా తీర్పు తీరుస్తావో అవన్నీ కూడా మన కుటుంబంలో చూడాల్సి వస్తుంది. అవి నాకు ఇష్టం లేదు, ఈ సంవత్సరము నువ్వు పలకాలి, అటువంటి తీర్పు నేను తీర్చను, తీర్పులోకి వెళ్ళను, నేను ప్రేమ, శక్తి, సత్యము, న్యాయము కలిగి నేను ప్రవర్తిస్తానన్నది ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. అది మీ అనాలిసిస్. It can be either positive, like whatever has happened in the life of Abraham, or negative. So therefore you need to take or negative, because you're passing judgment, you will be judged. Therefore it is your decision today, and you say, I'm not going to pass judgment on చిన్న anybody పిల్లలు else. చెప్పింది కూడా మీరు వినకండి. వాళ్ళు చిన్న బిడ్డలు, వాళ్ళకి ఏది మంచి చెడు వాళ్ళకి తెలీదు. Never believe in your little children coming and sharing certain things to you, because they're not sure of what అవి they're saying. తీసుకోవద్దు ఎవ్వరు. Don't jump into conclusion of what your children are coming and ఎందుకంటే saying. అది విన్నప్పుడు కూడా నువ్వు యెహోవా నియమమును బట్టి వింటున్నావా, మరి నీ నియమమును బట్టి వింటున్నావా అని మళ్ళీ క్వశ్చన్ వేయాల్సి Because వస్తుంది. again, you need to ask the same question: Are you following the laws of God, or are you listening to your children's laws? or అలాగే your రోమన్స్ children's 2:1-10. రోమిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 10 వచనం. రోమన్స్ చాప్టర్ 2 వర్సెస్ 1 to 10. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా,
నీవు ఎవడవైనను సరే నిరతుడవై ఎవరమైనాను సరే Whoever you are, oh man, you're inexcusable. నిరుత్తరుడవైన ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. అంటే ఇందాక వచనంలో ఏం చదివారు? What did you hear in Matthew chapter 7, 1 and 2? తీర్పు తీర్చు మనుష్యుడా, తీర్పు తీర్చుకోకుండా జాగ్రత్త పడును ఉంటది In the previous verse, it says, watch out that you don't judge others. కదా. నువ్వు ఎదుటి వాళ్ళకి తీర్పు తీర్చుకో, నీ గురించి తీర్పు తీర్చబడదు. You should not judge others, therefore you will not be judged. కానీ ఇక్కడ తీర్పు తీర్చు మనుషుడు అంటే వీళ్ళు ఇంక తెగించేశారు వీళ్ళు. But in Romans, it says, these are the people who have already passed a judgment, so they don't మర్చిపోయారు. excuse. వాళ్ళ శరీరాన్ని మర్చిపోయారు, వాళ్ళ ఆలోచన మర్చిపోయారు, వాళ్ళు ఎవరో మర్చిపోయారు, వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారో మర్చిపోయారు, అన్ని మర్చిపోతారు వాళ్ళు. They have forgotten everything. They've forgotten their bodies. They've forgotten whom they're worshipping. They've forgot everything. Therefore, don't have any excuse. ఏమంటున్నారు? నువ్వు ఎవ్వరమైనాను సరే, Whoever you are. కాబట్టి నిరుత్తరుడవై ఉన్నావు, దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చేసుకుంటున్నావు. You don't have any excuse because you judged others, you condemned others. Therefore, you are also judged and condemned because you are practicing the same things against which you judged. ఎందుకంటే తీర్పు తీర్చు నువ్వు అటువంటి పనులే చేయట్లేదా? Are you not doing the same things when you pass a judgment on others? వాళ్ళు చూసారు బుద్ధి ఉందా లేదా, ఏంటి ఆ కోపం ఏంటి అందరి ముందు అని అంటావు, నువ్వు అదే పని చేస్తావు కదా. You will say, look at that guy, how impulsive and angry he is getting. But at the same time, were you not angry on many occasions? కదా. ఏమంటావు? అలా అమ్మాయిలను చూడకరా అని చెప్పి నువ్వు చూస్తూ ఉంటావు. You will say, don't look at girls, and you will start looking and flirting with girls. అంతే. అంటే నువ్వు ఎదుటి వాళ్ళకి ఈజీగా చెప్తావు, కానీ నీ దగ్గరకు వచ్చారు అది పని చేయదు. You are very good in helping others or passing judgment on others, but when it comes to you, you break all the rules. ఇక్కడ డైరెక్ట్ గా తీర్పు తీర్చేయడమే కన్ఫర్మ్ అయిపోతుంది. Here you are very clearly known for passing a judgment on others. నువ్వు తీర్పు తీర్చేస్తున్నావే, హోల్డ్ ఆన్ Hold on, because you already passed a judgment. ఆగు. Wait, you నువ్వు already తీర్పు passed. తీర్చేస్తున్నావు, ఒకసారి ఆగు. Hold on, you already passed a తీర్పు judgment. తీర్చు మనుషుడా, నువ్వు ఎవడివైనను సరే నిరత్తుడవై ఉన్నావు. Oh man, whoever you are who judge, whatever you judge, remember, you don't have any excuse. నువ్వు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చేసుకుంటున్నావు. For in whatever you judge another, you condemn yourself. వాడికి అర్థం కాదు. But they'll not understand. నేనక్కడ నా మీద నేనెందుకు తీర్పు తీరుస్తాను, అక్కడ వాడు తప్పు చేశాడు కనబడుతున్నాడు కదా నాకు అని అంటారు. When did I do those things? It's clearly obvious the other person has sinned. నేనేమి చేయలేదు, వాడు చేశాడు, నేనేం చేయలేదే. I didn't do anything. They have done it. అంటే తీర్పు తీర్చి నువ్వు అట్టి కార్యంలోనే చేయుచున్నావు కదా. You are judging other, but don't you condemn your own self because you have done? దొంగతనం చేస్తున్నారు They are stealing. కదా. అమ్మ నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, What about your foul mouth? మరి ఒక్కసారి ఆలోచించు. Think about it. అది తప్పే, ఇది తప్పే. Both are categorized as sin. నేను అలా లేను కదా అని అంటున్నావు, నువ్వు అపరాధిగా తీర్పు తీర్చబడతావని చెప్పి యాకోబు చెప్తున్నాడు. But when you say I am not like that, means you are counted as a sinner. సెకండ్ వర్స్, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అంతే. But we know that the judgment of God is according to the truth against those who practice such things. నెక్స్ట్, అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నువ్వు ఎదుటి వాళ్ళకి తీర్పు తీరుస్తూ మళ్ళీ అదే పనులు చేస్తూ ఉంటావు. You are judging others and you are practicing the same things against which you judged others. అంటే దానికి అర్థం చెప్పనా? Shall I tell the meaning of it? అంటే నీకు నటించే మనస్తత్వం ఉందనుకో. Let's say you're very good in pretending. ఎదుటి వాళ్ళు నటించరు, కానీ నీలో నటన ఉంది కాబట్టి అందరూ నటిస్తున్నారనే తీసుకుంటాను. The other person do not pretend. They are plain in the heart, but because you have the pretension inside you, you view everybody as pretenders. నీలో లస్ట్ఫుల్ థాట్స్ ఉన్నాయి అనుకో. If you have lustful thoughts, కానీ నువ్వు ఎలా చూస్తావు? అందరికీ ఉన్నాయని చూస్తావు. and how do you see others? You see everybody has got lustful thoughts. కదా. నీలో అబద్ధం ఉందనుకో, And if there is lies found in you, వాళ్ళకే అబద్ధం ఉందని చెప్తావు. you will only want to see the lies in others. అంటే దానికి అర్థం ఏంటి? What does it mean? నీలో ఏముందో అది అందరిలో ఉందని అనుకుంటావు చూడు, అదే తీర్పు. And whatever you have, you think everybody has got, though they do not have, that is the judgment that you have passed on others. ఇది చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ ఇయర్ అంతా చెప్తున్నాను. This is a very careful retrospection everybody need to అట్టి consider. కార్యములు చేయు వారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువా అని అడుగుతున్నారు.
Oh, you who judge others and you're practicing the same things, doing the same things, will you escape the judgment of God? కదా, నువ్వు నటించావు అనుకో, అందరు నటిస్తారు అనుకుంటావు. Since you are a pretender, you think everybody is having pretension. నీలో ఏదైతే నెగటివ్ క్యారెక్టర్స్ ఉంటాయో అవి అందరిలో ఉన్నాయి అనుకుంటావు. If you have negative characters, you think everybody also has the అంటే same. నువ్వు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నావు You are in deep-rooted problems. కదా, చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నావు. నిజం చెప్పలే, ప్రమాదంలో ఉన్నావు అని అయితే నేను చెప్తాను. Actually, you are in a very dangerous position. ఏంటంటే 100 మంది మీద నువ్వు తీర్పు తీరుస్తున్నావు అంటే 100 మందికి తీర్పు తీర్చేస్తున్నావు కాబట్టి నీ మొత్తం నీకు తీర్పు తీర్చబడుతుంది. Because you are always known for judging and condemning others. Therefore, it's all going to come against మూడో you. వచనం మర్చిపోవద్దు. Never forget verse అట్టి 3. కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నువ్వు దేవుని తీర్పు తప్పించుకొందువా? And do you think this, oh man, you who judge those, practice such things and doing the same, that you will escape the judgment of God? నీవు దేవుని తీర్పు తప్పించుకొదువని అనుకొందువా? You think you're going to escape the judgment that comes from God? చాలా ముఖ్యమండి ఇది. That's very important. ఏంటంటే కొంతమందికి అలిగి లోపలికి వెళ్ళి శుభ్రంగా కడుపు నిండా తినేసి నేనేం తినలేదని చెప్తారు బయట. Some people, they sulk, they get angry, they go inside, they fill their tummy, they'll come outside and say, I'm not going to eat any food, I'm ఈ not hungry. మనస్తత్వం ఉన్నారనుకో, And if you have this kind of ఎదుటి mindset, వ్యక్తి నిజంగానే అలిగి నిజంగానే తినడు, and the other person will be sulk and he'll కానీ really వీళ్ళు ఎలా not eat. తీసుకుంటారు? But how will these people think? లోపలికి వెళ్ళి తినేసి వచ్చుంటారులే. Because this fellow went and ate, he will think everybody also would have eaten like అది కూడా that. తీర్పేనండి. Even that is a judgment. నిజం, అది తీర్పు. అది కూడా నేనైతే యాక్సెప్ట్ చేయను. I will not accept that kind of behavior also. ఎందుకంటే సరదాగా అన్నది కూడా నేను రిసీవ్ చేసుకోను. I will not take, even if it is a light joke. ప్రసంగిలో ఉంటది, నేను నవ్వులాట కన్నాను అని ఉంటది. Because in the book of Ecclesiastes it says it was meant for a joke. అది కూడా దేవుడు తీసుకోరు. God will not say when you say it's for a నెక్స్ట్ joke. వర్స్ చూడండి. వర్స్ 4. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అంతే, వాక్యము నిన్ను ప్రేరేపిస్తుందని నువ్వు తెలుసుకోవాలి. వాక్యం నాకు చెప్తుంది ఈ క్యారెక్టర్ నాలో ఉందంటే నాకు చెప్తుంది, దీని నుండి నేను బయటికి రావాలనుకోవాలి, నన్నే అంటున్నారు అని అన్నమాట పోయింది. You have to check according to the word of God. But instead of say they are talking only about me, they are wanting to say about me, means then it's gone. కదా, ఒక మనిషి తప్పు చేసేస్తారండి. Let's say a man is known and caught for a sin. కానీ నేను తప్పు చేసా, నేను పాపం చేసా, నాలో ఈ తప్పు ఉంది అని చెప్పుకోరు. వాళ్ళందరిలో తప్పు లేదా, వాళ్ళు తప్పు చేయలేదా, వీళ్ళు తప్పు చేయలేదా అని అంటారు. అంటే నీ తప్పు గురించి చెప్పుకోవడం నీకు నచ్చదు, కానీ వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు ఎదుగుతూ ఉంటావు. అది కూడా తీర్పు తీర్చడం. But when it comes to the point of confession, they don't talk about their sinful nature. They rather find fault and say, look, that man also has sinned, this man also has sinned. Why are you catching only me? Why are you targeting only me? అంటే This is also kind of నీ judgment. తప్పును నువ్వు దాచేసుకుంటున్నావు. You are actually hiding your sinful అదొక nature. తప్పు. అంటే మళ్ళీ ఆ తప్పని నువ్వు రిసీవ్ చేసుకోకపోవడం ఇంకొక తప్పు. That is one aspect of sin, and not receiving and accepting your sin is a second category of నీలో sin. తప్పు ఉందని నీకు తెలుసు, You know that you have sinned, నీలో ఉన్న తప్పును నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు. but you're not accepting the sin inside you. మూడో స్టెప్ ఏంటి? What's the third step? వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారని చెప్పి ఇంకో తప్పు వేసుకుంటున్నావు. You're adding another sin to your sin by claiming that other people have sinned rather than accepting అలాగా yours. 7 times శ్రమ నువ్వు తెచ్చుకుంటున్నావు. Likewise, you're inviting 7 times of troubles into your life. ఇదంతా కూడా వ్యర్థ సంభాషణ నన్ను అడిగారు. All these are unprofitable speech and talk. కాబట్టి నీకు వాక్యం వచ్చేటప్పుడు నీ దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుందని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును నువ్వు తృణీకరిస్తున్నావా అని అంటుంది. Or you despise the riches of his goodness, forbearance and long suffering, not knowing that the goodness of God leads you to repentance. నువ్వు తృణీకరిస్తున్నావు. You are rejecting them. నువ్వు You're విన్న despising them. వాక్యంలో నన్నే అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుడు నిన్ను మార్చుకుంటానికి చూస్తున్నారు అన్నది నువ్వు When తృణీకరిస్తున్నావు. God wants to change you, you are rather getting offended and say, they are telling about me, they're targeting me, means you're rejecting. దేవుడు నిన్ను మీద కనికరం చూపిస్తున్నారు అన్నది నువ్వు తృణీకరిస్తున్నావు. You're rejecting or despising the long suffering and the patience that నువ్వు God మారు shows. మనసు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నారు అన్నది నువ్వు తృణీకరిస్తున్నావు. You're rejecting the repentance or the change of your heart, which God wants you to దేవుడు see. దీర్ఘశాంతాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు. You're despising the Lord's long suffering and ఆయన forbearance. సహనమును నువ్వు తృణీకరిస్తున్నావు. And even his long suffering, you are rejecting. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును అంటే నిన్ను క్షమించి మరలా నిన్ను గొప్ప స్థాయిలో పెట్టాలని కోరుకునే ఆ ఐశ్వర్యమును నువ్వు తృణీకరిస్తున్నావు. You're despising the riches of his goodness also. ఇవన్నీ
ఒక్క మాటతో తృణీకరించడమే, నన్నే టార్గెట్ చేశారు, అయిపోయింది. All these are synonymous to one sentence when you say they are targeting me, they're talking only about me. ఎజ్రా వాక్యం చెప్పేటప్పుడంట ఇశ్రాయేలు జనాంగం అది వింటూ 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 వాళ్ళ పశ్చాత్తాపంతో ఏడుస్తూ కూర్చుని పోయారంట. When Ezra was quoting the scriptures, people while hearing the sermon, they were repenting, lamenting, crying, brooding and knowing their sins, and they were crying out. అదే ఇందాక చెప్పాను చూసారా, మీరు రిసీవ్ చేసుకునే విధానం, I told you one of the points is the way you receive the word of God should అంగీకరించే change. విధానము. The way you perceive things. ఈ విధంగా 5వ వచనంలో ఉన్నట్టుగా 4వ వచనంలో ఉన్నట్టుగా మనుషులు అంగీకరించకపోవడం వల్ల నన్నే టార్గెట్ చేశారన్న ఒక్క పదము ఇవన్నీ పోగొట్టుకుంటుందని వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. Because of one statement, when a man says they are targeting me, they are losing the goodness, the forbearance, the long suffering, and the goodness of God. 5వ వచనం చూడండి. The next was verse 5. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చిన్నదండి, దేవుడు నువ్వు మారు మనసు పొందుకోవాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, నువ్వు మారు మనసు పొందుకుని దేవుడి తట్టు తిరగాలన్న ఉద్దేశంతో వాక్యం వస్తూ ఉంటే మనుషులు రిసీవింగ్ లో నన్నే అని తీసుకోవడం వలన ఏమవుతుందండి, నీకు నువ్వే ఉగ్రతగా చేకూర్చుకుంటున్నావు అన్నది వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళు ఆల్రెడీ చేర్చుకుని రెడీ చేసేసుకున్నారు దేవుని ఉగ్రతకి. It's a very small matter, your repentance, but instead of that, you are passing a judgment and losing the goodness of God and not repenting. Therefore, you are inviting or rather treasuring up for yourself wrath in the day of wrath and the revelation of the righteous judgment of God. ఇక్కడ నీకు నీవే అనుంది. ఇక్కడ It says you yourself. నీకు నువ్వే, నీ అండర్స్టాండింగ్ తో, అంటే ఒక మనిషి ఆలోచించినట్టుగా నీకు నువ్వుగా ఆలోచించి నీ నిర్ణయానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, నీ తీర్పుకి ఇంపార్టెన్స్ ఇచ్చి, నీ మాటకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నావు కాబట్టి దేవుడు వాక్యము నన్నంటున్నారు అన్నది వెళ్తుందే కానీ దేవుడు నువ్వు మారు మనసు పొందుకోవాలని, నువ్వు కనికరం పొందుకోవాలని, దేవుడిని ఆశీర్వదించాలని, నువ్వు మారు మనసు పొందుకుని ఆయన తట్టు తిరగాలని కోరుకుంటున్న ఆ సత్యాన్ని తృణీకరించడం జరుగుతుంది. You're actually despising the goodness and the richness of God with his forbearance, long suffering and everything which leads you to repentance. Instead you're saying you spoke about me, you're targeting me. Verse 6. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. అయిపోయింది. God will render to each one according to his deeds. వారి వారి క్రియల ఫలము వాళ్ళకి ప్రతిఫలం దొరుకుతుంది. అది మంచి అయినా చెడైనా, whether it is good or evil. నాకు ఎట్లా కావాలి, అబ్రహాం లాగా, ఇస్సాకు లాగా, దావీదు లాగా కావాలి. But I want you to be like Abraham, Isaac and Jacob. తీర్పుకు వెళ్ళొద్దు. Never go into judging ఈ others. దేవుని అనుగ్రహ ఐశ్వర్యము పొందుకోవాలి. You need to get the richness of his goodness. అది ఇప్పుడు నువ్వు పొందుకోవాలి. And now you need to receive it. అది ఈ రోజు నీ నిర్ణయం. But today that should be your decision. అది తీసుకుని ట్రైన్ లో కూర్చోవచ్చు. And take the decision and then continue your journey to the next station. షలోమ్ అలైకుం.